అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని ఒకప్పుడు వినేవాళ్ళు. ఏదైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు, గతంలో దానిని మరలా ఆ పేరుని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మరలా సుమారుగా 100 అన్నా క్యాంటీన్ల వరకు అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మనం చూసాము 2019 నుంచి ఏదైతే 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లో కూల్చివేత, ఒక్కళ్ళకు కూడా దాదాపుగా ఆకలి అన్నార్తులు తీర్చడానికి పట్టించుకున్న నాదులు లేడు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల పరిధిలోనే ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. అన్నా క్యాంటీన్ గుడివాడలో ఓపెన్ చేశాక డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి గురించి మాట్లాడుతూ అన్నగారి గొప్పతనం గురించి కూడా వారు చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నగారి సమయంలోనే, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అన్నదాన కార్యక్రమం మొదలైంది. సో అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు. దీనికోసం వాళ్ళు విరాళాలు అడుగుతున్నారు. తప్పే ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగేది ప్రభుత్వం ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మొన్నను ఎవరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో పెన్మత్స శ్రీనివాసరాజు గారు 1 కోటి ఇచ్చారు. నన్ను భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున 1 కోటి రూపాయల విరాళం అన్నా క్యాంటీన్లకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆవిడకి తండ్రి కూడా కాబట్టి అన్ని రకాలుగా, అంటే భోజనం పెట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం కాబట్టి ఆ సదుద్దేశంతో వారు ఇవ్వడం జరిగింది. నిన్న నారా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. మొట్టమొదటిది అంటే 2024లో, ఈ 5 ఏళ్ళు లేదు కాబట్టి. సో అక్కడే భోజనం చేయడం జరిగింది. ఈవెన్ లోకేష్ గారు కూడా. తర్వాత ఇవాళ 99 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి మిగతా చోట్ల, ఇంచుమించు 7 నియోజకవర్గాల్లో అనుకుంటా. ఏది ఏమైనా మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో, అంటే భోజనం పెట్టకుండా ప్రజలకి, అన్నార్తులకి అన్నం పెట్టకుండా, ఆ తప్పుని మళ్ళా కొనసాగకుండా ఇవాళ ఇంచుమించు 2 నెలల్లోనే వాళ్ళు నిన్న ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం కదా. నేను ఈ విషయం మీద ఇవాళ మన లోకేష్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ఇంచుమించు ఏడాది కంటే 203 క్యాంటీన్లు, ఏడాదికి 200 కోట్లు అవుతుంది. సో ఆ 200 కోట్ల కోసమని ఒక ట్రస్ట్ పెట్టి ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ఆ ట్రస్ట్లో విరాళాలు సేకరించి వచ్చిన దాన్ని డిపాజిట్ వేసి ఆ వచ్చిన వడ్డీతోటి వీటిని నిర్వహించాలి. ప్రభుత్వం కూడా తమ వంతు సాయం తాము చేస్తుందని చెప్పారు. అయితే ఇది ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు 5 ఏళ్ళు వీళ్ళు చేస్తారు, తర్వాత ఈ ప్రభుత్వం వస్తే మంచిది, రాకపోయినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఆగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు విరాళాలు సేకరించడం జరుగుతోంది. దీని మీద అంబటి రాంబాబు లాంటి గొప్ప వ్యక్తులు కమెంట్స్ చేస్తున్నారు. ఇంతటి బృహత్వరం కార్యక్రమం పట్టుకొని ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారండి. ఏమనుకోవాలి వాళ్ళని? అదే చెప్తున్నా, అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు కదా, అందుకని వాళ్ళు అంటే ఏదో నోటి ముందు ముద్దలాగేసుకుంటారు చూడండి, ఆ రకంగా. అంటే గద్ద కోడిపిల్లని తనుగుపోయినట్టు వీళ్ళు అన్నా క్యాంటీన్లు మూసేసి ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకున్నట్టే లెక్క. సో అందుకని ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. 15 కోట్లు తగలేశారు, వీళ్ళు తినేశారు, నువ్వు చూసావా? లెక్కలు కావాలట ఆయనకి. ముందు మీ హయాంలో జరిగిన లెక్కలన్నీ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో తెలుసా మీకు? వాళ్ళవి మీరు ఏ శాఖ తీసుకోండి, పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళ లోకేష్ గారు అవే మాట్లాడారు. అసలుకి ప్రతి ఒక్క శాఖకి సంబంధించుకుంటే ఎంత మేరకు తవ్వినా కూడా అది ఇంకా బయటపడని పరిస్థితి అండి. ఇంకా ఒక లెక్కకు ప్రాథమికంగా కూడా అంచనా వేయలేకపోతున్నారు. నిధులు బయటపడతాయి మామూలుగా తవ్వే కొద్దీ, ఇక్కడ తవ్వే కొద్దీ అవినీతి నిధులు బయటపడుతున్నాయి. అది అంతే కదా. వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు ఎంతెంత పే చేయలేదు ఒక్కొక్క శాఖలో అనేది బయటపడుతుంది. సో ఏ రకంగా తీసుకున్నా నిన్న ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం చాలా బాగుందండి. దాని మీద ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు పెట్టకూడదు భోజనం. గతంలో మీకు గుర్తుంటే ఒక వ్యక్తి బిచ్చగాళ్ళతో పోల్చాడు. అంటే వాళ్ళ యవనాలి వాళ్ళు అంతే ఎదిగారు, వాళ్ళు అక్కడ ఆగిపోయింది వాళ్ళ ఎదుగుదల మానసికంగా. కాబట్టి వాళ్ళు బిచ్చగాళ్ళ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా అక్కడ భోజనం చేసేవాడు ఎవడు బిచ్చగాడు కాదు కదా, డబ్బిచ్చి కొనుక్కుని తింటున్నాడు.
అపనంగా ఎవడు తినడు. 5 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తింటున్నారు. అది బిచ్చగాడు కావచ్చు, ఒక రైతు కావచ్చు, లేదు ఒక కూలి కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కావచ్చు. మనం కూడా తింటాం, తప్పే ఉంది. ఎవడో బిచ్చగాడు కాదు. బిచ్చగాడైనా కూడా వాడు మనిషే. మనం తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళదే ఆకలి, ఎవరిదైనా కడుపు ఒకటే కదా. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందరం కష్టపడేది కడుపుకి ఇంత అన్నం కోసం. ఒక్క పూట అన్నం లేకపోతే చూడండి మొహం వాడిపోయి విలవిల్లాడిపోతాం. ఒక 2 పూటల భోజనం చేయకపోతే కడుపులో ఎలకలు పరిగెడతాయి ఎవరికైనా కూడా. బికాజ్ మనం బతికేదే దానికోసం, కష్టపడేదే దానికోసం. కాబట్టి అటువంటి కష్టపడే వాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలకి ఒక పండు రావట్లేదు. మీరు యావరేజ్ లెక్కేసుకోండి. ఒక అరటిపండు మీకు 5 రూపాయలు ఖరీదు అవుతుంది. 60 రూపాయలకి తక్కువగా ఒక డజన్ అరటిపళ్ళు రావు మనకి. 5 రూపాయలు ఒక పండు పడుతుంది. 5 రూపాయలకి నాణ్యమైన భోజనం ఇస్తున్నారు ఒకటి. రెండోది అక్షయ పాత్ర వాళ్ళకి ఇది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అంటే సేవా తత్పరత ఉన్న వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఒక పని చేసినప్పుడు నిబద్ధతతో చేస్తారు. కాబట్టి ఆ భోజనాన్ని వాళ్ళు చక్కగా శుభ్రంగా మంచి నాణ్యమైన సరుకులతోటి వండి, అంటే ఎక్కడా లాభాపేక్ష లేకుండా, వాళ్ళు అవినీతి చేయకుండా, చచ్చులు పుచ్చులు ఉండవు అందులో. నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తూ ఉంటారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వాళ్ళు వంట వండి ఇస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఇది పెద్ద లాభం ఏమి ఉండదు ఇందులో. కాబట్టి అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు చేయటానికి. వేరే మంచి మంచి కంపెనీలు ఎవరు ముందుకు రారుగా. వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ అందులో అవినీతి చేస్తారేమో మనకు తెలియదు. కాబట్టి ఇట్లా సేవ అనే ఒక దృష్టితో ఉండే వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా చాలా మంచి పని. సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ అన్నా క్యాంటీన్లు అనేవి ప్రజల్లో అంటే వాళ్ళకి ఆనందాన్ని నింపాయి. ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఎవరైనా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే మీరు వెళ్ళి అడగండి, ఇవాళ అన్నా క్యాంటీన్లు తెరవటం అనేది చాలా మంచి పని అని చెప్తున్నారు. సో టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ప్రారంభించడం అనేది వెంటనే, అంటే విదిన్ నో టైం, ఒక 60 డేస్లో చాలా మంచి పని చేశారు. ఇంతటి బృహత్వర కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయడం, ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో రాజకీయం ఆపాదించడం అనేది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? అసలు వాళ్ళ దిగజారుడుతనానికి అది నిదర్శనం అండి. ఎవడైనా చేస్తాడా? ఇప్పుడు మెచ్చుకోవాలి, లేకపోతే తప్పు ఉంటే చెప్పాలి తప్ప ఒక అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా వాళ్ళంత నీచంగా చూస్తున్నారంటే ఇంకా అంతకు మించి మనం ఏం మాట్లాడతామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చూడండి, అన్నీ వాళ్ళకి ఫేకే. కానీ ఇది ఫేక్ కాదు కదా, ఇది నిజం కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి, వీళ్ళు మంచి పనులు చేయకపోతే ఆశ్చర్యపోవాలి తెలుగుదేశం కూటమి వాళ్ళు. ధన్యవాదాలండి. చూశారు కదండి, మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. నమస్కారం.